వినాయకుడిని ఎలా చేయాలి అన్నది చూపించాలనుకుంటున్నానండి. వినాయక చవితి వస్తుంది కదా, అలాగే మనం స్పెషల్ పూజలకి పసుపు వినాయకుడిని వాడుతూ ఉంటాం కదా అని సింపుల్గా ఫోన్ చేయకుండా చేసి, అలా కాకుండా కొంచెం డిఫరెంట్గా పూజకు వాడే మన దగ్గర ఉన్న వస్తువులతో పసుపు వినాయకుడిని ఎలా చేయాలి అన్నది చూపిద్దాం అనుకుంటున్నానండి. సో మీ అందరికీ నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. స్టార్ట్ చేద్దాము అండి. దీనికి కావలసినవి వస్తువులు మనకు రోజ్ వాటర్, పసుపు, తర్వాత షుగర్ అండి. ముందుగా రోజ్ వాటర్ తీసుకొని అందులో కొంచెం షుగర్ వేసి మిక్స్ చేయాలండి, అది మెల్ట్ అయ్యేంత వరకు. పసుపు తీసుకొని అందులో మనం షుగర్, రోజ్ వాటర్ మిక్స్ చేసిన వాటర్ ఉంది కదా అండి, అది వేసుకొని నెమ్మదిగా మిక్స్ చేయాలి. సో మనం ఎలా చపాతి పిండి మిక్స్ చేస్తామో అలా స్మూత్గా వచ్చేంత వరకు. ఇలా ముద్దగా చేసుకొని డిఫరెంట్ సైజెస్ ఆఫ్ ముద్దలు చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలండి. ఇలా పసుపు, రోజ్ వాటర్ అండ్ షుగర్ కొంచెం రోజ్ వాటర్లో డైల్యూట్ చేసి పసుపులో కలిపేసి ఇలా ముద్ద చేసుకున్న తర్వాత ఇట్లా డిఫరెంట్ సైజెస్ చేసేసుకొని పక్కకు పెట్టేసుకోవాలండి. ఇది వచ్చేసి మన మెయిన్ స్టమక్ పార్ట్, ఇది వచ్చేసి హెడ్ పార్ట్, తర్వాత ఇవి వచ్చేసి హ్యాండ్స్, ఇవి వచ్చేసి 2 ఈ చెవులండి. ఆ తర్వాత ఇవి వచ్చేసి 2 లెగ్స్, ఇది వచ్చేసి ముకుటం అన్నమాట, పైన కిరీటం, ఇది కూడా పైన కిరీటమే. ఇది వచ్చేసి ఎలుక. సో ఇలా అన్నిటికీ ఇలా సపరేట్గా చేసేసుకొని పెట్టేసుకొని ప్రాసెస్ స్టార్ట్ చేద్దామండి. సో ముందుగా ఇట్లా మెయిన్ షేప్ తీసేసుకొని, కావాలనుకుంటే మీకు ఎప్పుడైనా అంటే క్రాక్స్ అట్లా వచ్చినాయి అనుకోండి, ఇట్లా రోజ్ వాటర్ మనం ముందే కలిపి పెట్టుకున్నాం కదా షుగర్లో, అది తీసేసుకొని కొంచెం ఇలా చేయాలండి. సో మనం ఇట్లా కొంచెం ఇట్లా ఫిక్స్ చేసుకోవాలి. వినాయకుడి తొండడానికి ఇట్లా షేప్ చేసుకోవాలండి నెమ్మదిగా. ఇలా హ్యాండ్స్ తీసుకున్న తర్వాత జస్ట్ ఇట్లా మనం హ్యాండ్స్ షేప్ ఇవ్వాలండి. ఇలా చేసేసుకున్న తర్వాత నెమ్మదిగా ఇక్కడ స్టిక్ చేసేసుకొని ఇలా షేప్ ఇవ్వాలండి. ఇంకా ఇటు సైడ్ కూడా అలానే చేయాలి. ఇంకా ఇటు సైడ్ లెగ్ కూడా అలా చేయాలి.
సో ఇప్పుడు మనము ఇయర్స్ అవి చేసుకున్నాము. ఒక ముద్ర తీసుకొని దీన్ని కిరీటం చేద్దాం. ఓకే, ఇప్పుడు చివరిగా మనం ఎలుకను చేసుకుందాం. ఇంకా టీత్ కూడా వచ్చేసి దంతాలకు కూడా మనము బియ్యమే వాడుతున్నామండి. సో ఇట్లా ఇరిగిపోయిన బియ్యం గింజ తీసుకొని ఓకే ఇలా చేయాలండి. సో ఇప్పుడు వచ్చేసి మనము ఐ బాల్ పెడదాము. ఇలా మీ ఇంట్లో ఏదైనా ఐలాషర్ ఉంటే ఐలాషర్ తీసుకోండి. ఐస్కి ఐబ్రోస్కి పెట్టేద్దామని. కావాలంటే కొంచెం ఐబ్రోస్ కూడా పెట్టచ్చు. కొంచెం బొట్టు కూడా పెడతాము. ఇలాంటిది ఏదైనా సన్నటి పూల లాంటివి ఉంటే అది తీసేసుకొని తిలకం పెట్టి చూసారు కదా అండి, సింపుల్గా మన పూజలో వాడే వస్తువులతోటే పసుపు వినాయకుడిని ఎలా చేసుకోవాలి అన్నది. సో మనం స్పెషల్ పూజలకి ఎలా చేసుకోవాలి, వినాయక చవితికి ఎలా చేసుకోవాలి అన్నది వినాయకుడిని చాలా శ్రేష్టంగా భావిస్తూ ఉంటాం కదా. సో అందుకని మీరు తప్పకుండా చేసుకొని ఇలానే పూజిస్తారని నేను అనుకుంటున్నానండి. సో మీ అందరికీ తప్పకుండా నచ్చిందని భావిస్తున్నాను.